అసఫ్ జాహీ యుగం, నిజాం పాలన. కుతుబ్ షాహీల పతనానంతరం క్రీస్తు శకం 1724లో నిజాం ఉల్ ముల్క్ మొఘలుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి వంశీయులు 1724 నుండి 1948 వరకు 7 నిజాం రాజులు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలాన్ని అసఫ్ జాహీ యుగం లేదా నిజాం పాలనా కాలంగా పేర్కొంటారు. 1. నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 1748 వరకు. ఇతడు నిజాం రాజ్య స్థాపకుడు. అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. ఇతనికి ఔరంగజేబ్ చిన్ ఖిలీజ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు. కుర్ర కత్తివీరుడు అని దీనర్థం. అనంతరం మరో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఇతడికి అసఫ్ జా అనే బిరుదు ఇచ్చాడు. చివరకు అదే పేరుతో మొఘలులను ధిక్కరించి అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. షాకీర్ అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. నాజర్ జంగ్ నిజాం ఉల్ ముల్క్ మరణానంతరం అతడి కుమారుడు నాజర్ జంగ్ పాలనాధికారాలు చేపట్టాడు. కానీ నిజాం ఉల్ ముల్క్ కుమార్తె పుత్రుడు ముజఫర్ జంగ్ వారసత్వ పోరులో కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్తో నాజర్ జంగ్ను హత్య చేయించాడు. ముజఫర్ జంగ్ ఫ్రెంచి వారి సాయంతో పాలకుడైన ముజఫర్ జంగ్ వారికి మచిలీపట్నం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో అధికారం కల్పించాడు. తన ఆస్థానంలో ఉండే ఫ్రెంచ్ అధికారికి హైదరంగ్ అనే బిరుదు ఇచ్చాడు. డూప్లేను తన 7000 అశ్వక దళానికి మన్సబారుగా నియమించాడు. కానీ కడప, కర్నూలు నవాబు హిమ్మత్ ఖాన్ చేతిలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వద్ద హత్యకు గురయ్యాడు. సలాబత్ జంగ్ ముజఫర్ జంగ్ హత్యకు గురవడంతో ఫ్రెంచి వారి సాయంతో సలాబత్ జంగ్ హైదరాబాద్ నిజాంగా పాలనా పగ్గాలు చేపట్టారు. అందుకే సలాబత్ ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సలాబత్ జంగ్కు రక్షణ కల్పించింది. 1761లో నిజాం అలీఖాన్ సలాబత్ జంగ్ను తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో రెండో నిజాం పాలకుడిగా గుర్తింపు పొందిన నిజాం అలీఖాన్ పాలన ప్రారంభమైంది. నిజాం అలీఖాన్ 1762 నుంచి 1803 వరకు. నిజాం అలీఖాన్ ఉత్తర సర్కారులపై ఆంగ్లేయుల ఆధిపత్యం అంగీకరించలేదు. అయితే ఆంగ్లేయులు దుబాసీ కాన్రేగుల జోగి పంతులను రాయబారిగా పంపి 1766 నాటికి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నారు. మూడో మైసూరు యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించి కడప, బళ్ళారి, గుత్తి ప్రాంతాలను పొందాడు. వెలెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్. నిజాం తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. సికిందర్ జా 1803 నుంచి 1829 వరకు. మూడో నిజాం అసఫ్ జాగా పేరొందిన పాలకుడు. ఇతడి పాలనా కాలంలోనే రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం సైన్యాన్ని బీరర్ గవర్నర్ రాజా మహీపతిరామ్ నడిపాడు. ఆంగ్లేయులు మహీపతిరామ్ స్థానంలో దివాన్ చందూలాలను పేష్కార్గా నియమించారు. సికిందర్ జా ప్రధాని మీర్ ఆలం కూడా ఆంగ్ల వ్యతిరేకి. 1811లో హైదరాబాద్ రెసిడెంట్గా వచ్చిన హెన్రీ రసెల్ నాయకత్వంలో దళాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రసెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కాంటిజెంట్గా పేర్కొన్నారు. నాసిర్ ఉద్ దౌలా 1829 నుంచి 1857. ఇతడు 4గో నిజాం అసఫ్ జాగా పేరొందాడు. ఇతడి కాలంలోనే ఆంగ్లేయులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. 1829లో నాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ వారి సంఖ్యను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. హైదరాబాద్ రాజ్యంలో సతీ సహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడి కాలంలోనే వహాబీ ఉద్యమం జరిగింది. అఫ్జల్ ఉద్ దౌలా 1857, 1869. 1857 మే 18న 5వ నిజాంగా పాలన చేపట్టాడు. ఇతడి కాలంలోనే 1857 జులై 17న హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి పేరు మీద కాకుండా నిజాం పేరు మీద ఖుత్బా చదవడం ప్రారంభమైంది. తిరుగుబాటును అణచడంలో ఆంగ్లేయులకు తోడ్పడినందుకు నాటి బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్, సైన్యాధికారి మేజర్ బ్రిగ్స్ నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు ఇచ్చారు. ఇతను హాలీ సిక్కా అనే వెండి నాణాన్ని ప్రవేశపెట్టాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869, 1911. అఫ్జల్ ఉద్ దౌలా మరణించే నాటికి ఇతడు 2.5 సంవత్సరాల బాలుడు. మీర్జా గాలిబ్ మనవడైన మీర్జా ఆషా బేగ్ను ఇతడికి సంరక్షకుడిగా నియమించారు. 1884 నాటికి పూర్తి అధికారాలను స్వీకరించాడు. 1893లో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ కాంటిజెంట్ను రద్దు చేసి బ్రిటిష్ సైన్యంలో విలీనం చేశాడు. ఇతడి కాలంలోనే కిషన్ రావు అనే న్యాయవాది ముల్కీ నిబంధనలను రూపొందించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911, 1948. చివరి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడి కాలంలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఇతను ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ చెరువులను తవ్వించాడు. న్యాయశాఖను ఇతర శాఖల నుంచి వేరు చేశాడు.
రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు. భారత ప్రభుత్వం 1948లో సెప్టెంబర్ 13, 17 మధ్య ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేసింది. 1950 జనవరి 2న హైదరాబాద్ భారత యూనియన్ చేరినట్లు ప్రకటించి నిజాంను రాజ్ ప్రముఖ్గా నియమించారు.